8th class exercise 2.5 7th problem 3 into t minus 3 is equal to 5 into 2t plus 1 ఈజీ. చూడండి, t minus 3కి ముందర 3 ఉంది కదా, ఇది బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయాలి. సో ఇలా, సో 3 ఇంటూ టీ ఏమవుతుంది 3t. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3 ఈజ్ 9 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదేలాగా 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, 5 2s 10 టీ, 5 1s 5. ఇప్పుడు చూడండి, వేరియబుల్స్ అంతా ఒకవైపు తీసుకురండి. 3t మైనస్ 10t ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 9. 3tలో నుంచి 10t పోతే ఎంత, మైనస్ 7t ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 5 ఎంత అవుతుంది, 14 అవుతుంది. మనకి ఏం కావాలా, t కావాలా. సో 14 బై మైనస్ 7, 7 1s 7 2s, సో t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. 8th ప్రాబ్లం 15 ఇంటూ y మైనస్ 4 మైనస్ 2 ఇంటూ y మైనస్ 9 ప్లస్ 5 ఇంటూ y ప్లస్ 6. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఈ 15ని లోపల ఉన్న 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ప్రతి దాంట్లోనూ అంతే అనమాట, 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. 15 ఇంటూ y 15y. ఇక చూడండి, సైన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 15 4s 60. అదేవిధంగా చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 ఇంటూ వై 2y. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 9s 18. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 5 ఇంటూ వై 5y. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 5 6 30. ఇప్పుడు చూడండి, వేరియబుల్ ఉన్నవి చూడండి, కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నవి చూడండి. వేరియబుల్ ఉన్నవి ఏముంది, 15y మైనస్ 2y ప్లస్ 5y. 3 టర్మ్స్ ఉంది. ఇది చూడండి, ఈ రెండిట్లోనే ఏముంది, ప్లస్ సైన్ ఉంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని ఏం చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 15y ఒక 5y ఎంత అవుతుంది, 20y అవుతుంది. దాంట్లో 2yని తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 18y వస్తుంది. సో 18y. చూడండి, మైనస్ 60 ప్లస్ 18 ప్లస్ 30, ఈ రెండింటికి ఒకే సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. సో 30 ప్లస్ 18 ఎంత వస్తుంది, 48. చూడండి, 60 మైనస్ 60 అంటే 60లో 48 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది, 12. మైనస్ 12 ప్లస్ 12 మైనస్, ఎందుకు 60కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ 12, మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడేమి 18y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12, అంతే కదా, 0 ప్లస్ 12 కాబట్టి ప్లస్ 12 వస్తుంది అనమాట. సో మనకు కావాల్సింది ఏమి, y ఈజ్ ఈక్వల్ టు 12/18. ఎందుకు 18 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ వైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. 6 2s 6 3s, సో y ఈజ్ ఈక్వల్ టు 2/3. 3 ఇంటూ 5z మైనస్ 7 మైనస్ 2 ఇంటూ 9z మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 8z మైనస్ 13 మైనస్ 17. సేమ్ ఇది ఏలాగా చేద్దాం చూడండి. ఇది బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 3 5s 15z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 7s 21 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 9s 18z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 11s 22 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 8s 32z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 13 4s 52 మైనస్ 17. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరియబుల్స్ అంతా ఒకవైపు తీసుకొని వస్తాము, కాన్స్టెంట్ వాల్యూస్ అంతా ఒకవైపు తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, 15z మైనస్ 18z, ఇక్కడ చూడండి ప్లస్ 32z ఏమవుతుంది, మైనస్ 32z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 52 మైనస్ 17. చూడండి, ప్లస్ 22 మైనస్ 21, ఈ రెండింటిని ఈ వైపు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ప్లస్ 22 కాస్త మైనస్ 22 అవుతుంది, మైనస్ 21 కాస్త ప్లస్ 21 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి ప్లస్ సైన్లో ఉంది, ఈ రెండు మైనస్ సింబల్స్లో ఉంది. సో ఈ రెండింటిని ముందు యాడ్ చేసుకోండి. 18 ఒక 32, 18 32z ఏమవుతుంది, 50z అవుతుంది, అంతే కదా, మైనస్ 50z. ఎందుకు మైనస్ 18z మైనస్ 32z మైనస్ 50z. సో 15z మైనస్ 50z ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఈ 3 మైనస్ సింబల్స్లో ఉంది, ఈ 3ని యాడ్ చేయండి. 52 17 ఒక 22 ఎంత వస్తుంది, 11 5 1 6 6 1 7 8 9 91. సో 91, ఇక్కడ ప్లస్ 21 ఉంది కదా, సో 91 నుంచి 21 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది,
70 వస్తుంది. సో -70 +70 -70, ఎందుకంటే వీటికంతా మైనస్ ఉన్నాయి కదా, అప్పుడు -91, -91లో 21 పోతే -70. ఇక్కడ చూడండి 15Z 50Z, అంటే దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 50లో నుంచి 15 తీస్తే ఎంత వస్తుంది? 35, -35. సో -35Z = -70. ఓకేనా? ఇప్పుడు మనకి Z కావాలి. Z = -70 / -35. ఇక్కడ చూడండి మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 35 1s 35 2s. సో Z = 2. 10th problem, 0.25 into 4f minus 3 is equal to 0.05 into 10f minus 9. చూడండి 0.25 into 4f minus 3 is equal to 0.05 into 10f minus 9. చూడండి దీన్ని ప్రతి టర్మ్తోనూ మల్టిప్లై చేయాలి. 0.25 into 4 చేద్దాం. 4 5s 20, 4 2s 8, 8 1 10 వస్తుంది కదా. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలా? 2 డెసిమల్స్ తర్వాత పెట్టాలా. సో ఇక్కడ కూడా 2 డెసిమల్స్ పెడతాం. అప్పుడు ఏమొస్తుంది? 1. 0.25 into 4 వచ్చి 1 వచ్చింది F, మైనస్ 0.25 into 3, 0.25 into 3 ఎంత వస్తుంది? 3 5s 15, 3 2s 6 1 7, 3 0s 0. 2 డెసిమల్స్ తర్వాత పెట్టాలి కాబట్టి ఇక్కడ వస్తుంది. సో 0.75 ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి. సో 0.05 into 10, 10తో మల్టిప్లై చేస్తే 10తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ కదా. 5 0 0 పెట్టుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? ఒక 0 1 టైం ఇది వస్తుంది 0. సో ఎన్ని డెసిమల్స్ తర్వాత పెట్టాలా? 2 డెసిమల్స్ తర్వాత. సో 2 డెసిమల్స్ తర్వాత పెడితే ఏమొస్తుంది? 0.5 వస్తుంది F, మైనస్ అదేలాగా 0.05 into 9తో మల్టిప్లై చేద్దాం. 9 5s 45, 9 0s 0, 0 + 4 4, 9 0s 0. అప్పుడు ఏమొస్తుంది? 2 డెసిమల్స్ తర్వాత పెడితే 0.45. ఇప్పుడు చూడండి వేరియబుల్స్ ఉన్నది ఒకవైపు తీసుకొని వస్తాము, కాన్స్టెంట్ వాల్యూ ఒకవైపు తీసుకొని వస్తాం. ఇప్పుడు చూడండి 1f మైనస్ 0.5f ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 0.45 మైనస్ 0.45 ప్లస్ 0.75. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 1లో నుంచి 0.5 తీసేస్తే 1 మీన్స్ 1.00, 0 నుంచి 0.50 తీసేస్తే ఎంత వస్తుంది? 0.50 వస్తుంది. సో 0.5f ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా చూడండి ఇది పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్. సో 0.75లో నుంచి 0.45 తీసేస్తే 5లో 5 పోతే 0, 7లో 4 పోతే 3. సో 0.30. ఇప్పుడు మనకి F కావాలి. అప్పుడు ఏమొస్తుంది? 0.30 / 0.50. సో 0.30 / 0.50. దీన్ని 10తో మల్టిప్లై చేసి 10తో డివిజన్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? పాయింట్ పోతుంది. అప్పుడు ఏమొస్తుంది? 3/5 వస్తుంది. సో ఇలాగైనా రాయొచ్చు, లేదా దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్గానే రాయాలంటే కూడా రాయొచ్చు. ఎలా రాస్తామో చూడండి. 2తో మల్టిప్లై చేసి 2తో డివిజన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 3 2s 6, 5 2s 10. అప్పుడు ఏమొస్తుంది? F ఈజ్ ఈక్వల్ టు 0.6 వస్తుంది. ఎందుకంటే 10 ఉంది కదా, ఒక పాయింట్ మీరు లెఫ్ట్ సైడ్ తీసుకురావాలన్నమాట, కాబట్టి 0.6 వస్తుంది.